హాయ్ అందరికీ. సో, మేమైతే జగద్గిరిగుట్ట నుంచి యాదగిరిగుట్టకైతే స్టార్ట్ అవుతున్నాం. సో, వెళ్ళే ముందైతే మా డాడీ ఫార్మాలిటీస్ చేస్తాడు గదా! ఈ ఫార్మాలిటీస్ అయితే డాడీ కంప్లీట్ చేస్తున్నాడు. నేను, మా సారు, మా బుట్టి, మా అత్త, మా మమ్మీ, మా డాడీ, మా పండు మేమందరం కలిసి వెళ్తున్నాము. చిన్ని అయితే రాలేదు. నైట్ 11:45కి అయితే స్టార్ట్ అయిపోయినాం మేము. అక్కడ రీచ్ అయిన టైం వచ్చేసి మిడ్‌నైట్ 1:30 ఏఎంకి అయితే మేము రీచ్ అయినాం. సో, పబ్లిక్ అయితే ఏమంత లేరు. వీకెండ్ డేస్‌లో అయితే సాటర్డే, సండే అయితే చాలా పబ్లిక్ ఉంటారు. నార్మల్ డేస్ కాబట్టి పబ్లిక్ అయితే ఏమంత లేరు. సో, కార్ పార్క్ చేసేసుకున్నాం మేము. మేము ఎప్పుడొచ్చినా ఇక్కడే కార్ పార్క్ చేసుకుంటాము. కార్ పార్క్ చేసుకొని ఒక హాల్‌లో అయితే స్టే చేసినాం మేము. ఇక్కడ ఈ హాల్‌లో ఉన్నాము. సో, ఈ హాల్ ఏంటి అంటే ఇక్కడ 2 డోర్స్ ఉన్నాయి కదా! దాని లోపలికెళ్తే అది గుండు చేసే హాల్ అనమాట. అండ్ వాష్‌రూమ్స్ కూడా ఉంటాయి. ఇక్కడనేమో మేము పడుకున్న రూమ్‌లో హాల్‌లోనేమో ఇక్కడ గుండ్లు చేసే టోకెన్స్ ఇస్తారు. టికెట్స్ తీసుకోవాలి. సో, ఇక్కడే ఉంటున్నాం ఇంకా. ఎర్లీ మార్నింగ్ 5:30కి అయితే లేచినాం మేము. లేచి బ్రష్ చేసి ఫ్రెష్ అప్ అవ్వాలనేసి వెళ్ళినాము. ఇంకా 3-4 డేస్ నుంచి అయితే గుండం క్లీనింగ్ అనేసి క్లోజ్ ఉందంట. పుష్కర వాటర్ క్లీన్ చేయాలనేసి. ఒక అంకుల్ అయితే ఒక 15-20 మినిట్స్‌లో ఓపెన్ చేస్తాను అన్నారు. ఇంకా వెయిట్ చేస్తూ ఉన్నాం మేము. ఇంకా మమ్మీ, అత్త అయితే చాయ్ తాగుదామని వెళ్ళిర్రు. 7 వరకు వెయిట్ చేసినాం. ఇంకా టైం పడుతుంది అని అన్నారు. ఇంకా మాకు వ్రతానికి లేట్ అవుతుంది అనేసి మేము నార్మల్గా వాష్‌రూమ్స్‌లో వెళ్ళి అయితే ఫ్రెష్ అప్ అయిపోయినాం ఇంకా. సో, ఫ్రెష్ అప్ అయ్యే ముందు మా బుట్టికి అయితే గుండు చేయించినాము. ఆ వీడియో అయితే తీయలేదు. అందరి ఫోన్స్ అన్నీ కార్‌లో ఉండే. మేమైతే ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా రెడీ అవుతున్నాము. ఇక్కడైతే ఒక ప్యారెట్ ఉంటుంది చూడండి మీరు. మేము ఉన్నంతసేపు వాటి సౌండ్స్తోనే ఉన్నాం, వింటూ ఉన్నాం అక్కడ. దాని ఇల్లు చూడండి ఇక్కడ ఈ సర్కిల్‌లో ఉంది దాని ఇల్లు. దాని లోపల ఒక చిన్న ప్యారెట్ ఉంది. చాలా సౌండ్స్ చేస్తున్నాయి అవి. ఇంకా మా సార్ ఫ్రెష్ అప్ అయ్యి వచ్చే వరకు మేము రెడీ అయిపోవాలనేసి రెడీ అవుతున్నాము. ఇంకా వెళ్ళే ముందు మా బుట్టికి, మా అత్తకి, మా పండుకైతే టిఫిన్ తినండి అని చెప్పినాము. మేము వ్రతం అయిపోయిన తర్వాత తినాలనేసి మేమైతే తినలేదు. మా మమ్మీ డాడీ కూడా తినలేరు ఇంకా. మమ్మీ డాడీ వెయిట్ చేస్తున్నారు. డాడీ కొబ్బరికాయ తీసుకొని వస్తున్నాడు. ఇంకా కొండపైకి అయితే వెళ్తున్నాము. కొండపైకి అంటే సత్యనారాయణ స్వామి వ్రతం హాల్కి అయితే వెళ్తున్నాము. సో, యాదగిరిగుట్టలో ఫ్రీ బస్సెస్ అయితే ప్రొవైడ్ చేశారు మనకి. మేమైతే అదే బస్సులో వెళ్ళినాం ఇంకా. సో, సత్యనారాయణ స్వామి వ్రతం హాల్కి అయితే వచ్చేసినాం మనము. ఆన్లైన్లో అయితే బుక్ చేసుకోవాలి. సో, పబ్లిక్ ఏం లేరు. మీరు డైరెక్ట్గా వచ్చి టికెట్స్ తీసుకోండి, ప్రాబ్లం లేదంటే. మేము ఇంకా మార్నింగ్ మా డాడీ వెళ్ళి టికెట్స్ తీసుకొని వచ్చారు. ఇంకా వెళ్ళంగానే మమ్మీ డాడీ అయితే ఫస్ట్ బియ్యం పోయాలి. బియ్యం పోసి బట్టలు పెట్టి బియ్యం పోయాలి. సో, దానికి అరేంజ్మెంట్స్ అయితే చేస్తున్నారు. బియ్యం పోయించుకున్న తర్వాతే వ్రతంలో కూర్చోవాలి మేము. ఇంకా మమ్మీ అయితే పక్కన వాళ్ళని ఒక 4 మెంబర్స్ని అయితే పిలిచింది బియ్యం కలపడానికి. ఇంకా అందరూ కలిసి అయితే బియ్యం కలిపేసిర్రు. ఈ 4 మెంబర్స్లో ఒక 2 మెంబర్స్ అయితే జగద్గిరిగుట్ట నుంచి వచ్చినామన్నారు. ఇంకొక ఆంటీ అయితే షేక్పేట్ నుంచి అన్నారు.
మీరు కలపండి, మీరు కలపండి అని వాళ్ళు డిస్కస్ చేసుకుంటున్నారు. ఇంకా మా మమ్మీ ఒక ఆంటీ వచ్చేసి మీరు పెద్దవాళ్ళు కదా మీరు కలిపేయండి పర్లేదు అంటే ఇంకా అమ్మమ్మనే కలిపేసింది అన్నీ. మా పండు రెడీ అవ్వలేదు అనేసి రెడీ అవ్వడానికి అయితే బట్టలు తీసుకుంటుంది, టైం ఉంది కదా అనేసి. సో అన్నీ అయితే అరేంజ్మెంట్స్ అన్నీ అయిపోయినాయి, అన్నీ రెడీగా పెట్టేసారు. సో మమ్మీ డాడీ అయితే ఫస్ట్ మాకు బట్టలు పెట్టాలి, బట్టలు పెట్టిన తర్వాత బియ్యం పోయాలి కాబట్టి బట్టలు పెట్టిరు. మా అత్తమ్మ కూడా బట్టలు పెట్టారనమాట మమ్మీ వాళ్ళు. తర్వాత బియ్యం పోసేది స్టార్ట్ చేశారు. ఇంకా ఆ బుట్టి బొట్టు పెట్టుకొని అంటుంది, పెట్టిన తర్వాత తుడుచుకుంటుంది చూడండి. ఫస్ట్ అయితే మాకు మమ్మీ డాడీ బియ్యం పోసారు. ఫస్ట్ మమ్మీ పోసింది. మా మమ్మీ పోసిన తర్వాత మా డాడీ పోసింది. ఇంకా తర్వాత పక్కన ఆంటీ వాళ్ళని అయితే 3 మెంబర్స్ని పిలిచింది మమ్మీ. మాకు బియ్యం కలిపిన వాళ్ళు వేరే వాళ్ళు, బియ్యం పోసిన వాళ్ళు వేరే వాళ్ళు. వాళ్ళు కలిపేసి వాళ్ళకి టైం అవుతుందని వాళ్ళు వెళ్ళిపోయినారు. ఇంకా పక్కన వీళ్ళు ఉన్నారు కదా అనేసి మమ్మీ వాళ్ళని రమ్మంటే వాళ్ళు వచ్చిర్రు. వాళ్ళ పద్ధతుల ప్రకారం వాళ్ళు పోసిర్రు. ఇంకా వాళ్ళ సైడ్ ఇలా పోస్తారో అలా. ఇంకా ఒక 5 సాంగ్స్ అయితే పాడిరు అందరు కలిసి, మంగళహారతులు ఇస్తూ ఒక 5 సాంగ్స్ అయితే పాడిరు. అయిపోయిన తర్వాత బయటకు వెళ్ళి చుక్కల్ని చూడాలి అన్నారు. సో బయటికి తీసుకెళ్ళారు మమ్మల్ని. తర్వాత సూర్య భగవంతునికి అక్షంతలు వేసి దండం పెట్టుకోవాలి అన్నారు. ఇంకా అక్షంతలు వేసి మొక్కుకున్నాము. ఇంకా అంతా అయిపోయిన తర్వాత మేము దండలు మార్చుకున్నాము. యాక్చువల్లీ స్టార్టింగ్లోనే వేసుకోవాలి, ఎవరికి గుర్తు రాలేదు. ఇంకా వ్రతానికి టైం అయిపోయిందని చెప్పేసి వెళ్ళిపోయినాము. మేము తీసుకున్న టైమింగ్ వచ్చేసి 9 o'clockది. మార్నింగ్ 7 o'clock ఉంది, 9 o'clock ఉంది, ఆఫ్టర్నూన్ 12 o'clock ఉంది, అండ్ లాస్ట్ ఈవినింగ్ 4 o'clock ఉంది. సో మేమైతే మార్నింగ్ 9 o'clockది తీసుకున్నాము. మనం 1000 రూపీస్ పే చేస్తే ఎవ్రీథింగ్ వాళ్ళే ఇస్తారు మనకి. ఒక 5 టైప్స్ అయితే ఫ్రూట్స్ తీసుకెళ్ళాలి అండ్ ఫ్లవర్స్ తీసుకెళ్ళాలి. ఇంకా ప్రతిదీ వాళ్ళే ఇస్తారు మనకి. లైన్గా కూర్చోబెట్టేసి ఎవరి పీటలు వాళ్ళకి ఇస్తారు.
మనం వెళ్ళి కూర్చొని అన్నీ రెడీగా అరేంజ్మెంట్స్ చేసుకొని ఇంకా పంతులు స్టార్ట్ చేస్తారు మనకి పూజ. మార్నింగ్ 9 o'clock నుంచి 12 o'clock వరకు అయితే అయింది మాది వ్రతము. పబ్లిక్ లేరు కాబట్టి చాలా ఈజీగా తొందరగా అయిపోయింది. లేకపోతే టికెట్స్కి ఇబ్బంది అవుతుండే, వ్రతానికి వెళ్ళడానికి చాలా ఇబ్బంది అవుతుండే. నార్మల్గా వీకెండ్ డేస్లో అయితే, నార్మల్ డేస్ కాబట్టి మాకు తొందరగా అయిపోయింది ఈజీగా. అక్కడ కూర్చొని పంతులు మైక్లో చెప్తూ ఉంటారు, మనం చేస్తూ ఉండాలి. ఇంకా వ్రతం అయిపోయిన తర్వాత పంతులే ఒక్కొక్కరి దగ్గరికి వచ్చి బ్లెస్సింగ్స్ ఇస్తారు. వ్రతం అయిపోయిన తర్వాత అక్షరాభ్యాసానికి వెళ్ళినాం మేము వెంటనే. సో అక్షరాభ్యాసం టికెట్ వచ్చేసి 300. మేము బియ్యము, పసుపు, కుంకుమ అలాంటివి ఏం తీసుకెళ్ళలేదు. సో పంతులు అయితే ఖర్జూర పండుతో శ్రీ అని రాశారు, పర్లేదన్నారు. అందరూ ఒకలా చేస్తే మాకు ఒకలా జరిగింది అక్షరాభ్యాసం. ఇంకా వెరైటీగా మా బుట్టిది. మధుసూదనాయ ఓం త్రివిక్రమాయ ఓం వామనాయ ఓం శ్రీధరాయ ఓం శ్రీకేశవాయ ఓం పద్మనాభాయ దామోదరాయ. శ్రీ అను శ్రీ సరస్వతి నమస్తే. నాలుగు పట్టుకోమని నువ్వు చేయబట్టుకో, నువ్వే చేయబట్టుకోండి. 5 బాబు చేయబట్టుకో. శ్రీ 3 సార్లు సరస్వతి నమస్తుభ్యం వరదే కామ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఇంకా అక్షరాభ్యాసం అయిపోయిన తర్వాత మేము మా మమ్మీ డాడీ వాళ్ళకి బట్టలు పెట్టినాము. మా బుట్టికి డాడీ కదా కూర్చున్నాడు ఎంటికలు తీయడానికి, అందుకనే మా సైడ్ నుంచి మేము బట్టలు పెట్టాలి డాడీకి. సో ఇంకా మమ్మీకి కూడా పెట్టినాము. మా బుట్టి నేను పెడతా అంటుంది. ఇంకా తర్వాత అత్తమ్మది మా మమ్మీ డాడీ వాళ్ళ బ్లెస్సింగ్స్ అయితే తీసుకున్నాము. ఇంకా వ్రతం అయిపోయింది, అక్షరాభ్యాసం అయిపోయింది, బియ్యం పోయించుకున్నాం, అన్నీ అయిపోయిన తర్వాత మేము అన్నదానానికి వెళ్ళినాము. అన్నదానం చేసుకొని నరసింహస్వామి దర్శనానికి అయితే వెళ్ళినాము. సో వెళ్ళే ముందు అయితే ఇంకా టైం ఉందనేసి ఫొటోస్ రీల్స్ చేసింది మా చెల్లి. మా అత్త కూడా ఫొటోస్ దిగింది. నరసింహస్వామి దర్శనము ఒక 40 minutesలో అయిపోయింది మాకు ఫస్ట్ టైం యాదగిరిగుట్టలో. ఇంకా 4:30కి అయితే మేము రిటర్న్ అయినాం. ఇంకా ఒక దగ్గర చాయ్ ఒక దగ్గర అయితే చాయ్ కోసం ఆగినాం. నెత్తినొస్తుంది అన్నారు. సో వీళ్ళందరూ అయితే చాయ్ తాగారు. చాయ్ తాగేసి మళ్ళీ స్టార్ట్ అయిన కొద్దిసేపటికి పడుకున్నారు. ఇంకా అందరూ ఎలా పడుకున్నారు చూడండి, అలసిపోయి. నేను కూడా పడుకున్నా. లేచిన తర్వాత వీళ్ళు ఇలా ఉన్నారని చెప్పి వీడియో తీసి చాలా అలసిపోయింది. ఇంకా ఈవినింగ్ 6:30 వరకు అయితే మేము ఇంట్లో ఉన్నాం. ఇంకా